నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వంగవీటి రాధా అని చెప్పేసి టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి కూడా ఇంకొక టైటిల్ యాడ్ చేశాను. అంటే ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంగవీటి రాధాకి అప్పగించబోతోందా? ఇందులో నిజమెంత? ఒకవేళ వంగవీటి రాధాకి గనక పీసీసీ బాధ్యతలను అప్పగిస్తే విజయవాడ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీకి విజయవాడలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పెట్టగలరా రాధా? అలాగే రాజకీయ భవిష్యత్తు, వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందని మీరు భావిస్తున్నారు? సో ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమగ్రమైన సమాధానాల్ని ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ రాధా గురించి మాట్లాడుకోవాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి అంటే వంగవీటి మోహన రంగా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈయన అట్టడుగు వర్గాలకి ఆశాజ్యోతి లాంటివాడు. కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాకుండా ఏ కులము ఏ మతము అని అడగకుండా తన దగ్గరికి ఈ సహాయం కావాలి అని వచ్చిన వాళ్ళందరికీ కూడా కాదు, లేదు, కుదరదు అని చెప్పకుండా తన చేతనైనంత వరకు చేసి పంపించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. అందుకే ప్రజానాయకుడు విజయవాడలో. సో ఇలాంటి రాజకీయ వారసుడిగా మనం రాధాను చూస్తున్నాం. ఆయన రాజకీయ వారసుడు, ఆస్తికి కూడా వారసుడు. సో మొత్తం మీద వంగవీటి రాధా కూడా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఎలాగానంటే వంగవీటి మోహనరంగ అర్ధాంతరంగా కన్నుమూశారు. కొన్ని గొడవల్లో ఆయన అసాసినేట్ చేయబడ్డారు, అంటే హత్య చేయబడ్డారు. సో ఆ తర్వాతి పరిస్థితుల్లో వంగవీటి మోహనరంగ భార్యకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ ఈయనకి టికెట్ ఇచ్చింది, వంగవీటి రాధాకి. వంగవీటి రాధా ఎమ్మెల్యే అయ్యారు. కంటిన్యూ అవుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ తోటి 2009 వరకు. అయితే 2008లో మాత్రం ఒక పెను సంచలనం చోటు చేసుకుంది రాష్ట్ర రాజకీయాల్లో. అదే మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం. ఎప్పుడైతే మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా, తెలంగాణలో కూడా కొంతమంది వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. సో మొత్తం మీద ప్రజారాజ్యం పార్టీ నుంచి చాలామంది పోటీ చేశారు. టికెట్లు ఆశించిన వాళ్ళకి, కాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళకి కూడా చాలామందికి టికెట్లు దక్కాయి, పోటీ చేశారు, కొంతమంది గెలిచారు. అయితే రాధా మాత్రం ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో రాధా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కానీ రాధా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో పోటీ చేసిన ఆయన పాపం మరల ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ నిరుత్సాహపడలేదు, ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటూనే వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాధాకి వైసీపీలో చెక్ పెట్టే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. రాధాకి ఎక్కడా నచ్చని వ్యక్తి, రాధాకి ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అది రాధాకి ఏమాత్రం నచ్చదు. తన తండ్రిని నానా మాటలు, నానా దుర్భాషలాడిన వ్యక్తి పూనూరు గౌతమ్ రెడ్డి అని అంటారు. సో ఒక విషనాగుతోటి పోల్చాడు ఒకప్పుడు. ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ వంగవీటి మోహనరంగ అనే వ్యక్తి విషనాగు లాంటి వాడు అని చెప్పేసి చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. చాలా కించపరుస్తూ, హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడాడు. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 2014 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. అది కూడా సహించాడు, ఉన్నాడు. అంటే పార్టీలోకి ఎవరెవరో వస్తారు, వెళ్తూ ఉంటారు, అది మనకు సంబంధం లేదు. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనే విషయం అధినాయకత్వానికి సంబంధించింది అని సరిపెట్టుకున్నాడు రాధా. అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత మల్లాది విష్ణుని తీసుకువచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిని కూడా భరించాడు. మల్లాది విష్ణు అంటే ఎవరో కాదు కదా, తన తండ్రికి అనుచరుడే ఒకప్పుడు. సో తన తండ్రి ఫాలోవరు తన పార్టీలోకి వస్తే ఇబ్బంది ఏంటి, ఎక్కడొక చోట తనకు కూడా టికెట్ అకామిడేట్ చేస్తారు, నాకు అకామిడేట్ చేస్తారు కదా అని భరిస్తూ వచ్చారు. దాన్ని కూడా అంటే ఒక రకంగా చెప్పడం ఏంటంటే మల్లాది విష్ణుని తీసుకొచ్చారంటే రాధాని పొమ్మనకుండానే పొగ పెట్టారు అని అర్థం. కానీ పాపం రాధా దాన్ని కూడా భరిస్తూ సహిస్తూ వచ్చారు. అన్నీ భరిస్తూ వచ్చారు, సహిస్తూ వచ్చారు. చివరికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక వెళ్ళిపో అని చెప్పకుండానే చెప్పేశారు. అదేంటంటే వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణకి వంగవీటి రాధా వెళితే, అంటే తండ్రి విగ్రహావిష్కరణకి తనయుడు వెళితే దాన్ని కూడా తప్పు పట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అడిగి వెళ్ళారు అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించారట. సో ఆ విషయంలో మాత్రం ఇక భరించలేకపోయారు. ఆయన ఓర్పు, సహనం అన్నీ కూడా నశించాయి రాధాకి. సో అందుకని ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చారు. నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళాలంటే, నా తండ్రి విగ్రహానికి నేను పూలమాలలు వేయాలంటే ఒకళ్ళని పర్మిషన్ అడిగే పార్టీలో
పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్లాల్సి వచ్చే పార్టీలో నేను ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేశారు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన 2019 నాటికి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్తారా అని చెప్పేసి అంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే వంగవీటి రాధా లాంటి పర్సనాలిటీ వచ్చి తమ పార్టీలో చేరతాను అంటే తెలుగుదేశం పార్టీ కాదని చెప్పదు, బీజేపీ కాదని చెప్పదు, జనసేన పార్టీ కూడా కాదని చెప్పదు. ఎందుకంటే జనసేన పార్టీ అయితే వాళ్ళ సొంత సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ది. సో పైగా మాస్ లీడర్ రాధా అలాంటి వ్యక్తి వచ్చి చేరతానంటే ఎందుకు వద్దనంటారు? కానీ రాధా మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ టికెట్ తీసుకుని పోటీ మాత్రం చేయలేదు. టికెట్ వద్దన్నారు, పోటీ కూడా చేయనన్నారు. టికెట్ ఆఫర్ చేశారు చంద్రబాబు, కానీ రాధా ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి నేను పోటీ చేయను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రమే కృషి చేస్తాను, నన్ను స్టార్ క్యాంపెయినర్గా వాడుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని వాళ్ళ నిరంకుశత్వ వైఖరిని నేను ప్రజల ముందు ఉంచుతాను అని చెప్పేసి వంగవీటి రాధా ఆయన ఓపెన్గా చెప్పేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అయినా రాధా పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రాధా పోటీకి దూరంగా ఉన్నారు. నిజానికి రాధా లాంటి పర్సనాలిటీ అంటే ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, నాకు టికెట్ కావాలి అని అంటే టికెట్ ఇవ్వని పార్టీ అయితే ఉండదు. అటు జనసేన నుంచి అయినా అకామిడేట్ చేస్తారు రాధాకి, లేదా తెలుగుదేశం పార్టీ నుంచైనా అకామిడేట్ చేస్తారు, లేదా బీజేపీ నుంచైనా అకామిడేట్ చేస్తారు. ఎందుకంటే ఆ మూడు 2024లో పొత్తులోనే ఉన్నాయి కాబట్టి, కూటమిలోనే ఉన్నాయి కాబట్టి. కానీ రాధా పోటీ చేయడానికి ఎక్కడా కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన పోటీకి దూరంగానే ఉంటానన్నారు. సరే, రాధా పోటీకి దూరంగా ఉంటానన్నారు కాబట్టి రాధాకి నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లో ఫిక్స్ అయ్యారట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయితే ఇప్పటివరకు కూడా ఆ పదవి కేటాయించలేదు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొన్నాళ్ళు భావించారు. ఆ తర్వాత రాజ్యసభ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంకా ఎమ్మెల్సీలు ఇంకా ఉన్నాయి, కంప్లీట్ అయిపోలేదు. నామినేటెడ్ పదవులు ఇంకా ఫిలప్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో మరి ఇక మీదటైనా ఇస్తారా లేదో తెలియదు, ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. రాధా ఎటు వెళ్తారనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. రాధా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా, లేకపోతే జనసేన పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీలోకి కానీ వెళ్తారా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి పదవి ఖాళీ కాబోతోంది, షర్మిలాని ఆ పదవి నుంచి తొలగించబోతున్నారు అనే టాక్ బయటకు వచ్చింది. ఎందుకని అంటే షర్మిలాకి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు కొంతమందికి, ఏపీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొంతమందికి సరిపడటం లేదట. ఆవిడ మీద ఇప్పటికే కంప్లైంట్స్ వెళ్ళాయట కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. పైగా 2 టర్ముల నుంచి ఆవిడే కంటిన్యూ అవుతున్నారు, ఆవిడని మార్చలేదు. ఆవిడ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆవిడ ఓడిపోయిన తర్వాత కూడా ఆవిడే కంటిన్యూ అవుతున్నారు, ఎవరిని మార్చలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే మొదట్లో అయినా కొంచెం ఆవిడ పీసీసీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో అయినా కొద్దిలో గొప్ప జగన్మోహన్ రెడ్డిని లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మొదలు పెడతారు సంక్షేమ పథకాలు అని చెప్పేసి అధికార పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి పాలన తీరుని, గతంలో ఆయన పరిపాలన తీరుని కూడా 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలన తీరుని కూడా ఎండగడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో అసలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు విచారణ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తల్లి, ఆయన చెల్లి, అలాగే రామచంద్రరావు ఎవరో ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు అంటారు. సో వీళ్ళంతా కలిసి కూర్చొని రాజీ చేసుకున్నారు. ఇక మీదట జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అని చెప్పేసి షర్మిల ఒప్పుకున్నట్టు. షర్మిల కొన్నాళ్ల పాటు ఇలాగే కంటిన్యూ అయితే ఆ కేసులు ఏవైతే ఉన్నాయో, మెడ్రాస్ కోర్టులో కేసులు ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రా చేసుకుని సరస్వతి పవర్స్ షర్మిలకే యథావిధిగా కంటిన్యూ ఇచ్చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్టుగా టాక్ నడుస్తుంది. అందుకని ఆవిడ ఎక్కడా కూడా మాట్లాడడం లేదట. సరే, జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా ఇటు అధికార పార్టీలు కూటమిని విమర్శించవచ్చు కదా. అసలు మంచి స్పేస్ ఉంది ఇక్కడ. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పనిచేయటం లేదు. ఇలాంటి టైంలో ప్రతిపక్షాలు ఎక్కడైతే సమర్థవంతంగా పనిచేస్తాయో వాళ్ళకే ప్రజల ఆమోదం కూడా దక్కుతుంది. సో మరి వైసీపీ ఎలాగూ ప్రతిపక్షంగా పనిచేయటం లేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు. కాబట్టి షర్మిల అయినా ఆ ప్లేస్లోకి ఎమర్జ్ అవుతుందేమో మనం చూస్తే ఆవిడ ఎమర్జ్ అవటంలా. కాబట్టి ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీలోకి గనక రాధా వెళితే, ప్రభుత్వాలని ఇరకాటంలో పెట్టేలాగా ఆయన వాణిని వినిపిస్తే ఖచ్చితంగా
ఆయనకు క్రెడిబిలిటీ వస్తుంది అని చెప్పేసి రాధా రంగా ఈ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మిత్రమండలి ఏదో ఉంటుంది, రాధా రంగా మిత్రమండలి, సారీ నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, రాధా రంగా మిత్రమండలి అంటారు. దాంట్లోని సభ్యులు కొంతమంది, అలాగే రాధా రంగా అనుచరులు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అసోసియేట్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సలహా ఇస్తున్నారట. కొంతమంది అయితే వద్దు, అయితే తెలుగుదేశం పార్టీలో ఉండండి, లేకపోతే వైసీపీలోకి వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారట. కాంగ్రెస్ పార్టీలోకి లేకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళొద్దు, వెళితే వైసీపీలోకి వెళ్ళండి, లేదా తెలుగుదేశం పార్టీలో ఉండండి అని చెప్తున్నాడు. కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలో అసలు ఉండొద్దు అని చెప్పేసి రాధాకి సలహా ఇస్తున్నారట. ఎందుకంటే తన తండ్రి చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఆనాడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం ఏంటి, తెలుగుదేశం పార్టీలో వెళ్ళటమే తప్పనుకుంటే ఇంకా కంటిన్యూ అవ్వటం ఏంటి అని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తున్నారట. మొత్తం మీద రాధానైతే అసలు 2019 టైంకి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2024 టైం వచ్చేసరికి ఆయన్ని వైసీపీలోకి తీసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా తాపత్రయపడ్డారు. కానీ రాధా మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి దూతలుగా కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ రాధా ఇంటికి వెళ్ళి అనేక మార్లు చర్చలు కూడా జరిపారు. రాధా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి చాలాసార్లు పుకార్లు కూడా షికార్లు కొట్టాయి. రాధా మళ్ళీ బ్యాక్ టు వైసీపీ అని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు వండి వార్చాయి యూట్యూబ్లో. కానీ రాధా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. సో కాబట్టి అయితే ఆయన వైసీపీలోకి మాత్రం వెళతారు అనేది కల్లా. కాబట్టి ఇక వెళితే గనక కాంగ్రెస్ పార్టీలోకి, లేదా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండటం అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్గా వంగవీటి రాధానా అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు పడుతున్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద రాధా అండ్ కో స్పందిస్తారు అని చెప్పేసి ఆశిద్దాం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాధా తెలుగుదేశం పార్టీలో ఉంటే బాగుంటుందా, వంగవీటి రాధాకృష్ణ, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళితే బాగుంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పుడు ఒక స్పేస్ ఉంది, ఖచ్చితంగా తన వాణి వినిపించడానికి, అలాగే తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అయ్యే అవకాశం కూడా ఉంది. సో మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.